ప్రపంచం మొత్తం ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాల వైపు చూస్తుంటే, ఇండో పసిఫిక్ మహాసముద్రంలో మాత్రం నిశ్శబ్దంగా పెను తుఫాను అయితే రావడానికి సిద్ధంగా ఉంది. అమెరికా తన భయంకరమైనటువంటి, అత్యంత భయంకరమైనటువంటి క్షిపణులను చైనా ముంగిట మోహరిస్తుంది. ట్రంపు అడుగు వేస్తే తోక కత్తేస్తామని చెప్పి భయంకరంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది? విషయంలోకి వెళ్దాం ఒక్కసారి పూర్తిగా. ఇక్కడ అమెరికా ఏం చేస్తుందంటే, ఫిలిప్పైన్స్‌లో తన అత్యాధునికమైనటువంటి క్షిపణులను, ఆ క్షిపణులని రెడీ చేసేటువంటి అద్భుతమైనటువంటి వ్యవస్థని ఫిలిప్పైన్స్‌లో మోహరిస్తుంది. చైనా పైకి నవ్వుతూనే ఉంది, చూస్తూనే ఉంది. కానీ సైలెంట్‌గా ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ వేసుకొని కూర్చుంది. ఏంటి ఆ ప్లాన్ ఏంటంటే, చైనా ఇక్కడ పసిఫిక్ మహాసముద్రంలో ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ కిల్ జోన్ అని చెప్పి ఒక కిల్ జోన్‌ని ఏర్పాటు చేసుకుంది. పొరపాటున అమెరికాకి సంబంధించినటువంటి నౌకలు ఆ ఏరియాలోకి వచ్చినప్పుడు, వాళ్ళకి సంబంధించినటువంటి టెక్నాలజీ పని చేయకుండా ఆటోమేటిక్‌గా జామ్ అయిపోతుంది. ఇది అసలు చైనా ప్లాన్. మరి ఈ చైనా ప్లాన్‌కి అమెరికా ఏం చేయడానికి ప్లాన్ చేస్తుందనుకోవాలి ఇక్కడ. అమెరికా ఏం చేసింది? ఫిలిప్పైన్స్‌లో చక్కగా క్షిపణులు పెట్టింది. ఆ క్షిపణులకి అద్భుతంగా ఈళ్ళకి కౌంటర్ అటాక్ ఇవ్వడానికి ఎలక్ట్రిక్ మ్యాగ్నెటో వార్ జోన్‌ని, ఈ కిల్ జోన్‌ని రెడీ చేసుకుంది. ఇలా ఉంది పరిస్థితి అయితే. అయితే మరి ఇండియా పరిస్థితి ఏంటి? ఇండియా ఏం చేయబోతుంది? యాక్చువల్‌గా హిందూ మహాసముద్రంలో ఇండియా అనేది ఒక రక్షణ గోడలా ఉంది. ఎందుకంటే మన దగ్గర అద్భుతమైనటువంటి టెక్నాలజీ, ఎందుకని మనకు కావాల్సినటువంటి ఐఎన్ఎస్ వర్ష ఉంది, సబ్‌మెరైన్స్ రెడీగా ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి? మలక్కా జలసంధి అని ఒకటి ఉంటుంది. చైనాకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలన్నీ 80% చమురు లావాదేవీలన్నీ ఈ మలక్కా జలసంధి ద్వారానే రావాలి. పొరపాటున చైనా ఏమన్నా సరే హడావుడి చేస్తే, యుద్ధ పరిస్థితులు వస్తే ఈ జలసంధిని మనం మూసేస్తాము. అండమాన్ నికోబార్ దగ్గర ఉన్నటువంటి ఈ జలసంధిని మనం మూసేస్తాము. దాని ద్వారా చైనాని మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఇది యాక్చువల్‌గా అమెరికాలో రేపు వచ్చే వారంలో తన పార్లమెంట్‌లో, అమెరికా పార్లమెంట్‌లో అమెరికా ఏం చేస్తుందంటే, భారత్ పాత్ర ఎలా ఉంటుంది? భారత్ మనకి సహకరిస్తుందా? లేదా? అనేది ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. ఎందుకని? మనం హిందూ మహాసముద్రంలో మనకి రక్షణ కవచం ఉంది. మనమే గోడ. అందుకని చెప్పి అమెరికా తనకి సహాయం చేయడం కోసం అమెరికా ఆ పార్లమెంట్‌లో ప్లాన్ చేసుకుంటుంది. సో ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాం కాబట్టి అమెరికా మన గురించి ఆలోచిస్తుంది. అయితే ఇక్కడ మన యుద్ధంలో అమెరికాకి సపోర్ట్ చేస్తామా? లేదా చైనాకి సపోర్ట్ చేస్తామా? అనేది ఆలోచన అనమాట. మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.